దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. రైట్. దేవునికి మహిమ. గతించిన దినములన్నీ దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినారు. అందును బట్టి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి. మన కళ్ళ ముందే అనేక మంది యాక్సిడెంట్స్ ద్వారా హాస్పిటల్లో అనేక విధాలైనటువంటి బలహీనతలు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. మనమైతే ఆయన అరచేతులు చెక్కబడి నిజంగా ఈ దినము సజీవంగా ఉన్నాం, బ్రతికున్నామంటే అది నీ తెలివి నా తెలివి, నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, వైద్యుల తెలివితేటలు కాదు, కేవలము దేవుని కృప. ఆయన కృపను బట్టి మనం బ్రతికున్నాం. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి, సంతోషంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే మనం బ్రతికున్నాం కాబట్టి చెప్పాలంటే. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కృతజ్ఞతలు చెప్పడానికి కుదరదు. ఇక చనిపోయిన తర్వాత పాతాళంలో నీకు స్తుతి కలుగదు అంటారు. మృతులు ఎలాగో నిన్ను స్తుతిస్తారు? కాబట్టి బ్రతికున్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. యేసయ్యా అని ఆ మనసారా దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అధ్యక్ష మండలం వారు ఈ దినము మనకిచ్చినటువంటి అంశము హింసాత్మక నేపథ్యంలో శాంతి. హింసాత్మక నేపథ్యంలో శాంతి. నేపథ్యం అంటే ఇక్కడ మీకు హింస తెలుసు, శాంతి తెలుసు, మధ్యలో నేపథ్యం ఉంది. అంతేనా? ఇది ఒక కొత్త పదం మీకు. విన్నారు ఎప్పుడన్నా నేపథ్యం అంటే? నేపథ్యం అంటే ఏంటి? ఏదో ఒక పద్యమేనా, లేకపోతే నెయ్యితో చేసిన పద్యమేనా? నేపథ్యం అంటే ఏంటి? నేపథ్యం అంటే సంఘటన, పరిస్థితులు. నేపథ్యం అంటే పరిస్థితులు లేదా సంఘటన. హింసాత్మక నేపథ్యం అనే మాట దగ్గర సంఘటన లేదా పరిస్థితులను పెట్టి చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హింసాత్మక పరిస్థితులలో శాంతి, హింసాత్మక సంఘటనలలో శాంతి అని అర్థం. ఓకే. హింసకరమైనటువంటి పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అమ్మ వాక్యాన్ని మాత్రమే వినండి, ఓకేనా? ఇక్కడ నన్ను చూస్తే మీకు ఆ వాక్యం అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వస్తా ఉంటే గాడిదకు బట్టలు పరిచారు. గాడిదకు పరిచారా, దేవునికి పరిచారా? వాళ్ళకి గాడిద కనపడిందా, దేవుడు కనపడ్డా? ఇప్పుడు మాట్లాడే మాట దేవునిది కాబట్టి ఇప్పుడు నేను కనపడొద్దు మీకు. ఎవరు కనపడాలి? దేవుడు, దేవుని స్వరము వినపడాలి మీకు. అలా అయితేనే మీకు భయం ఉంటుంది. ఈయన చూస్తే పెద్ద ఎత్తు లేడు, లావు లేడు, పెద్ద భయమే ఉండదు. కాబట్టి ఆయనను మనం చూడగలిగితే నీకు భయం ఉంటుంది, ఆయనను చూడగలిగితే నీకు భక్తి ఉంటుంది, ఆయన సన్నిధిలో క్రమశిక్షణ కలిగి ఉంటావు. ఇక్కడ నన్ను చూస్తే ఎవరు క్రమశిక్షణ కలిగి ఉండరు, అవసరం కూడా లేదు. మనిషిని చూసి క్రమశిక్షణ కలిగి ఉండడం తప్పది. దేవుణ్ణి చూసి క్రమశిక్షణ కలిగి ఉండాలి. రైట్. హింసాత్మక నేపథ్యంలో శాంతి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం ఒకసారి సహాయం చేయండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని మీరు విన్నారు కదా. ఒక్క నిమిషం. అదే 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఈ రెండు మాటలను మరొకసారి మనం చదువుదాం. ఒకటి, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట విన్నారు. మరలా ఆ 43వ వచనం చదవండి. నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువుని
ద్వేషించాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా చేయాల్సినటువంటి పద్ధతి. ఏం పద్ధతి? మరలా చదవండి. అంటే అర్థం ఏంటి? ఎవరన్నా నీ కన్ను మీద కొట్టారనుకో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కన్ను మీద కొట్టాలి. నీ కన్నుని ఎవరన్నా పీకారనుకో, ఆ పీకినటువంటి కన్నుని పీకేయాలి. ఇదే అసలు లెక్క. ఎవరన్నా నీ మూతి పళ్ళు రాలగొట్టారనుకో, మరలా మీరు ఏం చేయాలి? నిజమే. ఇప్పుడు నేను చదివింది తప్పేం కాదు. మరలా చదవండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చేయాల్సినటువంటి పద్ధతి ఏంటంటే, పండ్లు చెప్పండి, పళ్ళు రాలగొడితే తిరిగి పళ్ళు రాలగొట్టాలి. నీ కన్ను ఓడబీకినోడి కన్ను కూడా ఓడబీకాలి. రైట్. ఇంకా ముందుకు వెళితే, నిన్ను మంచిగా చూసేవారిని మాత్రమే నువ్వు ప్రేమించాలి. శత్రువుడు ఎవడనున్నాడనుకో, వాడిని ఏం చేయాలి? ద్వేషించలే. వాడు మా ఊళ్ళోనే ఉండటానికి వీల్లేదు, వాడు అసలు బ్రతికి ఉండడానికే వీల్లేదు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది అసలు లెక్క ప్రకారం. ఏ లెక్క? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ లెక్క అన్నమాట. అయితే ఇప్పుడు చదవండి 38వ వచనం. నేను మీతో చెప్పున్నదేమన్నా, 39వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక్కరు చదవండి. దుష్టుణ్ణి ఎదిరింపక ఆ ఆ 39. నేను మీతో చెప్పున్నదేమనగా ఎవరి మాట చెబుతున్నారు? కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ పాటించినటువంటి పరిస్థితి మీకు తెలుసు కదా, మీరు విన్నారు కదా. అయితే నేనిప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు అనే మాట రద్దు చేయబడినది. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుడు ఎవరైనా ఉంటే వారిని ఎదిరింపక, ఎవరన్నా నీ కుడి చెంప మీద కొడితే, చదవండి, ఎడమ చెంప కూడా. ఇది ఎవరికి చెప్తున్నారు? మనకేనా చెప్పేది? అసలు మనకి ఇది వర్తించదులే. ఎవరన్నా దీన్ని పాటించే వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకి చెప్దాం. ఇప్పుడు ఇది ఎవరికి చెప్పేది? నేను మీతో చెప్పున ఏమనగా. నేను అంటే ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప కూడా వాయించేవారు. పళ్ళు రాలగొడితే 2 పళ్ళు రాలితే 4 పళ్ళు రాలగొట్టేవాళ్ళు. ఎవరన్నా మంచోడు ఉంటే వాన్నే ప్రేమించేది, శత్రువుడు ఎవరైనా ఉంటే తరిమి కొట్టేది. ఇవన్నీ మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, దుష్టుణ్ణి ఎదిరించకుండా నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను వానికి చూపెట్టుము. ఈరోజు మన అంశం ఏంటంటే, హింసాత్మక నేపథ్యంలో శాంతి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? దీన్ని పాటించడానికి పిలిచాడు. ఏదో వచ్చి 4 మాటలు చెప్తే ఆ 4 మాటలు విని, పాడడం చేతనైతే ఒక పాట పాడి, కానుక ఇవ్వడం చేతనైతే ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కానుక ఇచ్చేసి, ఇంటికాడ వండుకునేది తినటానికి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు ఈ దినము మనల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? మీరు విన్నారు కదా, కుడి చెంపద పెడితే ఎడమ చెంప కూడా వాయించమని మీరు విన్నారు కదా. కన్ను బీకినోడి కన్ను బీకాలని, పన్ను బీకినోడి పన్ను బీకాలని మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీతో చెప్పున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదిరించొద్దు. ఒకవేళ మీ మీద కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీరు చూపెట్టాలి. అలా చేస్తారా ఎవరైనా? అలా? నేను చేస్తా అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయి చూపెడతారా చూద్దాం. వెరీ గుడ్. దేవుడు మంచోడు. ఎందుకో తెలుసా? అలాంటి వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే అలాంటి వాళ్ళు ఉంటే ఈ వాక్యం ఎందుకు వస్తుంది?
కనీసం మాట వరుసకైనా నేను చూపెడతా అనే వాళ్ళు కూడా లేరు. దేవుని మాటకు నేను లోబడదాం, ఇక నుంచైనా లోబడదాం అనే ఆలోచన కలిగినటువంటి వారు లేరు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టాలి తప్ప, కానీ వాడి ఎడమ చెంప, నీ కుడి చెంప వాసినందుకు వాడి కుడి చెంప కూడా వాయించేలా కొట్టే మనస్తత్వము క్రైస్తవులది కాదు. క్రీస్తుని వెంబడించేవారు సహించాలే తప్ప, హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పాలే తప్ప, హింసాత్మకమైనటువంటి ఆ సంఘటనలు నెలకొల్పే బిడ్డలుగా ఆయన బిడ్డలు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమాజం అంటే క్రైస్తవ సమాజంలో హింసలు ఎదురవుతున్నాయా? గొడవలు ఉంటున్నాయా? ఎవరి వలన గొడవలు వస్తున్నాయి? ఎవరు నోరు మూసుకోవడం వలన గొడవలు తగ్గుతున్నాయి? ఎవరు నోరు తెరవడం వలన గొడవలు పెరిగిపోతున్నాయి అనేది కాస్త మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుని నమ్మునందువలన సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ, వినలేదా ఈ వాక్యం ఎప్పుడు? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నువ్వు క్రీస్తుని వెంబడించాలని అనుకున్న వాడివైతే, ఎవడన్నా నీ కుడి చెంప మీద కొడితే తుడుచుకొని, నీకు ఇష్టమైతే నా ఎడం చెంప మీద కూడా కొట్టు అనే వాళ్ళే క్రైస్తవులు. నాకంత సీన్ లేదులయ్యా, ఇంకొక మాట చెప్పు. అసలు వాడు ఒక్క చెంప కొట్టే తాకన, వాడు చెయ్యి లేపిండంటే మన దెబ్బ బడే ఉంటుంది ముందు. వాడు చెయ్యి ఏంట్రా అంటే ఆ రా అంటవాను మనం పోయి ముందే 4 వాయించి, ఎందుకంటే అసలు వాడిని లేవనియద్దు, ముందు లేస్తే మనకు పడతాయి. ఇప్పుడు కొట్టే వాళ్ళు ఎట్టుంటారంటే, కొట్టేటట్టే ఉన్నాడు అనుకుంటే మనం ముందే పోయి కొట్టాలి. కొడితే అప్పుడు ఏం చేస్తాడంటే, అమ్మో వీడు నాకంటే ఎక్కువ కొడతాడా అని చెప్పేసి ఆ కొట్టేవాడు కాస్త సైలెంట్ అవుతాడు. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి కొట్టలేక మౌనంగా ఉన్నాడు. ఆయన తిరిగి కొట్టలేక మౌనంగా ఉన్నాడా? ఆయనకు కొట్టడం చేత కదా? కొడతారని తెలియదు ఆయనకి? ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, హింసాత్మక నేపథ్యంలో మనం ఏం చేయాలి? శాంతిని నెలకొల్పాలి. పేతురు గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటున్నప్పుడు, రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటున్నప్పుడు పేతురు గారికి మస్తు కోపం వచ్చింది. మామూలు కోపం రాలే. వెంటనే కత్తి దూసి ఆ రోమా సైనికుని చెవి తెగ నరికేశాడు. అప్పుడు మనోళ్ళంటే, ఏంట్రా ఇంకో కత్తి వాడిని యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చాను ఏమనుకుంటాను, లోక రక్షకుడు వస్తే పట్టుకోవడానికి వస్తారా, ఆయన చంపడానికి వస్తారా అని బీభత్సం సృష్టించాలి. మనమైతే అంతే చేస్తాం. ఉదాహరణకు నన్ను కొట్టడానికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏంట్రా ఆయన ఏమన్నాడు, నేను ఊరుకుంటామా మనం? కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, అక్కడ స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదురించక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు అనే సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారే నా మార్గములో ఉండేటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ ప్రపంచమే అల్లకొల్లములుగా ఉంది. ఏ కుటుంబాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా, ఏ మండలం, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఏ దేశాన్ని చూసినా హింసాత్మకమైనటువంటి ధోరణే కనబడుతుంది. కానీ ఎక్కడ శాంతి సమాధానమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఉన్నాయండి? మనోళ్ళే కొట్టుకుంటున్నారు. నీకు నిజమైన వాక్యం తెలుసు, నోరు మూసుకొని ఉండరాదు. నీ మాట వినే వాళ్ళకి నిజమైన వాక్యాన్ని ప్రకటించరాదు. మనల్నే కొట్టుకుంటూ ఉన్నారు. క్రైస్తవులే, అయ్యగారులే కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లే తన్నుకుంటున్నారు. ఏదండి హింసాత్మక నేపథ్యంలో ఎక్కడుంది శాంతి? సరే, వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళ పెద్దోళ్ళు. మన పరిస్థితి ఏంటి? మన కుటుంబ పరిస్థితి ఏంటి? మన సంఘ పరిస్థితి ఏంటి? క్రైస్తవులుగా ఉన్నటువంటి మన సమాజం పరిస్థితి ఏంటి? మందిరానికి వెళ్ళేటువంటి వారందరి పరిస్థితి ఏంటి? జరగట్లేదా? ఇంట్లో గొడవలు జరగట్లేదా? పంచాయతీలు జరగట్లేదా? ఎందుకు జరుగుతున్నాయి?
వాటిని ఎందుకు శాంతిపరచలేకపోతున్నారు? దేవుడు శాంతిపరచమని చెప్తున్నాడుగా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నిన్ను ద్వేషించే వారిని నువ్వేం చేయాలి? ప్రేమించమంటున్నాడు. చూడండి, 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి. చూడండి, పొరుగు వారినేమో ప్రేమిస్తాం, అంటే మనకు మంచి ఉన్నేమో ఏం చేస్తాము? ఆయనకు పిలిచి మాత్రమే మనం భోజనం పెడతాం. శత్రువు ఉన్నాడు అనుకోండి, మా ఇంటికాడ ఈరోజు భోజనం తిందోరా అంటారా? ఎవరు అనరు. గొడవ పెట్టుకున్న వాడు నా ఇంటి మొత్తే అసలు నేను బతికుండా వాడు నా ఇంటి కలిగి పెట్టాను. ఎవరు ఇల్లు అనేది? మనమే అనేది. అలా అనకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? శత్రువుని ప్రేమించాలి. చదవండి ఆ మాటను. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు మనం ఎవరి బిడ్డలము? అమ్మా, ఆహా, అవునా, ఇంకా ఎవరి బిడ్డలము? మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులైండులాగున మీ శత్రువును ప్రేమించండి. శత్రువుని ప్రేమించకపోతే నువ్వు దేవునికి కొడుకువే కాదు, దేవుని బిడ్డవే కాదు. అలాంటి లక్షణము ఈ దినాలలో నీకు నాకు, అనగా యేసుక్రీస్తుని దేవునిగా నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారందరూ పాటించాల్సినటువంటి మార్గం ఏదయ్యా అంటే, నీ శత్రువుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. శత్రువుని ప్రేమించాలి. ఆ ప్రేమించే మనసుంటేనే ఈ క్రైస్తవ్యాన్ని వెంబడించాలి. అందుకే క్రైస్తవ్యంలోకి చాలా మంది రాకపోవడానికి గల కారణం, రావడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే ఇది కఠినమైనటువంటి మార్గంగా వాళ్ళకి కనబడుతుంది. ఇందులోకి వచ్చినటువంటి వారు బూతులు మాట్లాడకూడదు, ఇందులోకి వచ్చినటువంటి వారు సినిమాలు చూడకూడదు, ఇందులోకి వచ్చినటువంటి వారు కొట్లాటలు చేయకూడదు, ఇందులోకి వచ్చినటువంటి వారు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎక్కడికి గొడవలు పోవడానికి వీల్లేదు, గొడవలు పెట్టుకోవడానికి వీల్లేదు, గొడవలకి కారణమయ్యే సమాజంగా ఉండకూడదు. పాన్ పరాకులు తినకూడదు, మందు తాగకూడదు, డీజే వాటికి డ్యాన్సులు వేయకూడదు. ఇలాంటివన్నీ ఇక్కడ క్రమశిక్షణ కలిగి ఉంటుంది. అల్లరి చిల్లరగా తిరగకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఏది పడితే అది చేయడం, ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి ఈ సమాజములో అవకాశము లేదు. కనుక చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించరు. పేరుకు మాత్రం మేము క్రైస్తవులమేనండి, మేము క్రిస్టియన్సే, పండక్కి వెళ్తాం అంటారు. క్రిస్మస్ పండక్కి ఖచ్చితంగా మేము వెళ్తాం, బట్టలు మాత్రం తెచ్చుకుంటాం. మేమందరం అసలు ఆ రోజు ఏ పని కూడా చేయము, అందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? చర్చికి వెళ్తాం. ఇక్కడ ఈ చర్చి కాదు, మేము పెద్ద చర్చికి వెళ్తాం. అక్కడైతే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి అవసరమైతే 2 రోజులు అక్కడ ఉండొస్తాం. అసలు ఎంత బాగా జరుగుతుంది అంటే అంత బాగా జరుగుతుంది. వీళ్ళు దేవుని కుమారులా? పండగ అయిపోయిన తెల్లారి నుంచి నీ సంగతి ఏంది, నా సంగతి ఏంది, నువ్వెంత నేనెంత? వీళ్ళు దేవుని కుమారులు కాదు. హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పే వాడే పరలోకపు తండ్రికి కుమారులు. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పే కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను ఉండాలి. నీకు వందనాలు చెప్పే వాళ్ళకి నువ్వు వందనాలు చెప్పడం కాదు. ఆ కిందకొస్తే సుంకర్లు కూడా ఇలాగ చేస్తారు. మంచోళ్ళని మంచోళ్ళలాగా చూస్తారు, చెడ్డోళ్ళని చెడ్డోళ్ళలాగా చూస్తారు. మీరు అలా చూడడానికి వీల్లేదు. నేను ప్రేమించలేదా? నన్ను చంపాలని 30 వెండి నాణేలకు బేరం కుదుర్చుకొని వచ్చి నా పక్కన కూర్చున్నటువంటి వాడినే కాళ్ళు కడిగి, నువ్వు చేసేది మంచిది కాదయ్యా అని ప్రేమించి, ఇదిగో నా శరీరము నా రక్తము త్రాగి ఇప్పటికైనా మంచిగా బుద్ధి కలిగి ఉండని చెప్పిన, నాకు తెలియదా నన్ను చంపడానికి వచ్చాడని? నేను ఎలా ప్రేమించినా
మీరు కూడా అలా ప్రేమించండి. పేతురుని గద్దించినటువంటి దేవుడు ఆ మల్కు అనే సైనికుని చెవి తెగ నరికినప్పుడు, నీవు కత్తి పట్టితే కత్తితోనే మరణిస్తావు, జాగ్రత్త, నీ కత్తిని వరలో పెట్టు అని ఆ చెవిని మరలా బాగు చేసి పంపించేశాడు ఆ శాంతమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలోనే గొడవలు వద్దండి, మానేద్దాం. హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పుదాం. దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ఉంటే నాకెంత సంతోషమో తెలుసా. మీ కడుపున పుట్టిన బిడ్డలు ఐక్యత కలిగి ఉంటా ఉంటే మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? అనిపించినప్పుడు దేవాది దేవుని పేరు చెప్పి బ్రతుకుతున్న మనము ఐక్యతగా, సంతోషంగా, ఏ గొడవలు లేకుండా సమాజంలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం బ్రతుకుతుంటే మన దేవాది దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. పరలోక సైన్య సమూహము భూమి మీదకి వచ్చి మనతో కూడా దేవుణ్ణి ఆరాధించే సందర్భాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో తెలియజేస్తున్నది ఏంటంటే, మీ కుటుంబాలలో గొడవలకు మీరు కారణం కాకండి. ఒకవేళ కుడి చెంప మీద కొడితే మీ వారే కదా మిమ్మల్ని కొట్టిందని చెప్పేసి వారిని ప్రేమతో శాంతింపచేయండి. తిరిగి మరలా గొడవలు పెట్టమాకండి. ఇంట్లోనే గొడవలు వద్దు, ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి. నీ ఇంట్లో గొడవలు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. 100కి 100% నీ భార్య నిన్ను కొట్టినా, నీ భర్త నిన్ను కొట్టినా, మీ అత్త నిన్ను కొట్టినా, నీ కోడలు నిన్ను కొట్టినా, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కొట్టుకున్నా, ఆ కొట్టుకునే స్థాయికి రాకుండా మన కుటుంబాలను మనం సరి చేసుకొని మనమందరం కలిసి దేవుని సన్నిధికి వద్దాం. ఎవరయ్యా వీళ్ళంటే, హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పే సమాజం వాళ్ళది. ఏ సమాజము? వీరిది ఏ కుటుంబము? వీరు ఎలాంటి కుటుంబం అంటే, ఎక్కడ గొడవలైనా సరే వీరు వెళితే అక్కడ సమాధానపరచబడుతుంది. ఈ సమాజమే సమాధానపరిచే సమాజం అండి అని మన గురించి చెప్పుకోవాలి. వీడు వచ్చిందంటే అమ్మ ఏదో ఒకటి ఎవరి గురించి అంటారు? అనకూడదండి. మనము ఆ గొడవలకు కారకులము కాకూడదు. దేవుని ఉద్దేశమే అది, దేవుని ఆలోచనే అది. నేను మీతో చెప్పున్నదేమనగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడేది ఏంటో తెలుసా? నీ కుటుంబంలో హింసాత్మకమైనటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయా? అయితే ఒక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా చూపెట్టి హింసని శాంతిగా మార్చగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇలాంటి సమాజాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంక ముందుకు వెళితే మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠంలోని రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక. కీడుకు ప్రతి కీడెవనికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. చూడండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయడానికి దేవుడు మనల్ని పిలవలే. చూడండి, ఆ కింద చదివితే ఎంత మంచి మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన దానిని గూర్చి, అది అందరికీ ఏదైతే మంచిదవుద్దో దాన్ని ఆలోచించండి. మనుషులందరికీ యోగ్యం. ఇది మంచి ఆలోచన, ఇది బాగుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా, వారికి ఇబ్బంది వీరికి ఇబ్బంది లేకుండా మనుషులందరికీ యోగ్యమైన దాని గురించి ఆలోచించండి. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు అందరి మనుషులతో, రైట్, ఇది కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఏం కలిగి ఉండడానికి? శక్యమైతే మనుషులందరితో. ఎవరితోటి? నీ ఇంటి వాళ్ళతోటి కాదు, సంఘ సభ్యులతో కాదు,
మందిరానికి వచ్చే వాళ్ళతో కాదు, నీ ఫ్రెండ్స్తో కాదు, మనుషులందరితో మనుషులందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏంది ఇంత తిట్టినా కూడా నువ్వేం మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళకి డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి? వింటున్నారా వాక్యం? సైలెంట్గా ఉంటే వాళ్ళకి ఒక డౌట్ రావాలి. రావట్లేదా? అసలు మీకే రావట్లే. ఏందా డౌటు? సైలెంట్గా ఉంటే డౌట్ ఎందుకు వస్తుంది? మనంత రివర్స్ ఆలోచన. ఆ మాట రావాలి, ఆ ఆలోచన రావాలి. వీళ్ళు ఎందుకు ఇంత గొడవైనా కూడా, ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోరం జరిగినా సైలెంట్గా ఉన్నారేంటి, వీళ్ళు ఏం మాట్లాడట్లేదేంటి అని వాళ్ళ డౌటు వాళ్ళకి రావాలి. ఎందుకు ఉన్నారు అని అంటే వీళ్ళెవరు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రవీణ్ గారు ఎవరు? పగడాల ప్రవీణ్ గారిని మనమంతా మీడియాలో చూసాం. దారుణంగా చంపేశారు. వాళ్ళ ఆవిడని మరి ఏమంటారు చెప్పండి? మీరు ఒక మాట సెలవిస్తే చాలు, వీళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని ఏదైనా చేస్తాం, మాకు అధికారం ఉందంటే ఆమె ఏమన్నదో తెలుసా? ఏమన్నది? వాళ్ళని గనక శిక్షిస్తే చనిపోయిన నా భర్త ఆత్మకు శాంతి ఉండదు. ఆయన హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పడానికి బయలుదేరాడు కానీ ఆయనను చిత్రహింసలు చేసినటువంటి వారిని హింసించడానికి కొరకు కాదు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువలో పలికిన మాట ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, నీకు క్షమించేయడి. ఆ క్షమాపణ గనక మనకొస్తే మనం నిజంగా దేవునికి కుమారులమై ఉంటాము. శక్యమైతే మనుషులందరి ఎదుట సమాధానంగా ఉండండి. ఆ సమాధానాన్ని నేర్చుకుందాం. మన ద్వారా ఎవ్వరికి గొడవలు రాకూడదు. మన ద్వారా మన సంఘములో గొడవలు రాకూడదు. మన ద్వారా మన సమాజంలో, మన గ్రామములో మన ద్వారా గొడవలు రావడానికి అసలు వీలు లేదు. ఎవర్రా గొడవ లేపింది? ఎవర్రా గొడవ కారణం? ఎవడరా? వాళ్ళే ఇంకెవరు? ఆదివారం అలాగే అంటారు, వాళ్ళు తప్ప ఇంకెవర్రా గొడవ చేసేది అంటారా? దేవుడు నామానికి అవమానం. మనం కాదు, ఇది ప్రపంచం అంతటా పాల్గొని లేదండి. ఒక పాస్టర్ గారు లేకపోతే ఒక విశ్వాసి వచ్చిన తప్పు చేస్తే మీడియాలో రీల్గా దిగుతారు. వాటిని దేవుడు నామానికి అవమానం కదా? అవునా కదా? కాబట్టి ఈ చిన్న గ్రామములో, చిన్న సంఘములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? శక్యమైతే మనుషులందరి ఎదుట సమాధానంగా ఉండు. నువ్వు సమాధానంగా ఉంటే నిన్ను బట్టి దేవుడు మహిమనొందుతాడు. నీవు సమాధానకు కర్తవైతే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీవే నోరు తెరిచి గొడవకు కారణమైతే నీ వల్ల సంఘానికి, సమాజానికి, దేవుని నామానికి అవమానం వస్తుంది. నీ ఒక్క పొరపాటుతో మాట్లాడినటువంటి తొందరపాటు మాట వలన సర్వశక్తుడైనటువంటి దేవాది దేవునికి అవమానం జరుగుతుంది. అందుకే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడే మాట ఏందో తెలుసా? శక్యమైతే మనుషులందరి ఎదుట సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కోరుకుంటున్నది అదే, ఆ సమాధానాన్నే కోరుకుంటున్నాడు. మరి ఎంతకాలం ఇలా ఉండాలి? మేము ఇలా సైలెంట్గా ఉంటే వాడేమో రెచ్చిపోతా ఉన్నాడు. మేము ఇలా మౌనంగా ఉంటే వాడికి ఇంకా కొమ్ములు వస్తూ ఉన్నాయి. మేము ఎంతకాలం ఇలా నోరు మూసుకొని చేతకాని వాళ్ళగా మేమైనా గాజులు దోడుకున్నామా అంటారు పౌరుషం కలిగినటువంటి పురుషులు. ఏమంటారు? మేమైనా గాజులు దోడుకున్నామా అంటారు. నేను ఆడదానిలా గలబడతాను, నీకే నాకు జీవన ఎత్తుకుందిరా అంటారు. సహజంగా మాట్లాడే మాటలేవి. చూడండి 19వ వచనం ఒక్కసారి చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ, నీ చెంప మీద కొడితే ఇంకో చెంప నువ్వు పగ తీర్చుకుంటే మళ్ళీ నేనెందుకు? ఇక మరి అసలు మామూలుగా మనం సమాజ పరంగా ఆలోచిద్దాం. ఎవరైనా గొడవ పెట్టుకుంటే మనం పంచాయతీ చేసుకుంటాం, పోలీస్ స్టేషన్కి పోతాం. పోరా? పోలీస్ స్టేషన్ ఎందుకు పోవాలి చెప్పండి? పోలీస్ స్టేషన్కి ఎందుకు పోవాలి?
అంతే కదా. ఇక్కడ లేక మీరు మీరే కొట్లాడుకుంటే మరి అప్పుడు పోలీసులు ఏమంటారు తెలుసా? మీరు మీరే కనుక్కొని చస్తే మరి మేమెందుకు ఉన్నది అంటారా? నిన్ను కొట్టినప్పుడు వెంటనే చేసిన కొద్ది కంప్లైంట్ ఇస్తే మేము వాడి సంగతి ఏమో చూద్దాం అంటారా అనరా? నీ మీద వాడు చేసినప్పుడు నువ్వు చెయ్యి వేయకుండా సైలెంట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడి సంగతి ఏందో మేము చూద్దాం కదా. ఇప్పుడు అనవసరంగా నువ్వు వాడి మీద చెయ్యి చేసుకున్నావు, దానికి మేమేం చేయలేము. నీది తప్పే వాడిది తప్పే. ఓకేనా? ఇద్దరు కలిసి ఫైన్ కట్టండి, లేకపోతే ఒక నెల జైలు శిక్ష అనుభవించండి అని చెప్తారు. అప్పుడు మనకేం న్యాయం జరుగుద్దా? ఆఫ్టర్ ఆల్ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి, ఒక పోలీస్ స్టేషనే, ఒక పోలీస్ అధికారులే మీకు మీరే పగ తీర్చుకుంటే నేనెందుకని అన్నప్పుడు దేవాది దేవుడు కూడా అదే అంటున్నాడు. చదువున్న మాటను 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక నాకు వదిలేయండి. మీరు కొడితే ఆఫ్టర్ చంపే కొడతారు. నేను కొడితే ఎట్లుంటా తెలుసా? మీరు కొడితే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు అనుకోండి, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కొట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ పిల్లోడు కొడితే ఎక్కువ దెబ్బ తగిలిద్దా, వాళ్ళ నాన్న వచ్చి కొడితే ఎక్కువ దెబ్బ తగులుద్దా? అప్పుడు వీళ్ళ నాన్న ఏమంటారు తెలుసా? నువ్వెందుకు కొట్టినవరా, నాకు వదిలేకపోయినావు, నేను చూసుకున్నాను, నువ్వు కొడితే చిన్నగానే కొట్టు, నేను కొడితే బిడ్డడు మళ్ళీ జీవితంలో గుర్తుండేటట్టు నేను కొడుతుండగా అని అంటామా అనమా? మనమే అంటాం. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు క్లియర్గా. చదవండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. ఆయన ఉగ్రతకు మనం చోటియాలి. బిడ్డ నన్ను అన్నావు కదా, దేవుడు నేను దీవించును గాక, ఆయన చూసుకుంటాడులే. బిడ్డ నామరూపాలు కూడా నువ్వు ఉండవు, నీకు ఉండదు అంతే. పాప క్షమాపణ మారు మనసు పొందినవా దేవుడు క్షమిస్తాడు, లేదంటవా నోరు తెరుస్తున్నావా నీ ఇష్టం. ఈ శత్రువుకి నేను శత్రువుని అంటున్నాడు దేవుడు. అందుకే ఈ లాజిక్ తెలిసినటువంటి వారు సైలెంట్గా ఉంటారు. ఏ లాజిక్ అర్థమవుతుందా? వెనకాల ఆయన చూసుకుంటాడులే అన్నటువంటి వారు సైలెంట్గా ఉంటారు సమాజంలో. ఆ లాజిక్ గనక మనం తెలుసుకుంటే, చూడండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు, ఫరో రాజు ఎంత కఠినమైనటువంటి ఇబ్బంది పెట్టారు. పగ తీర్చుట నా పని కదా, మీరెందుకు పగ తీర్చుకుని నాకు వదిలేండి అన్నాడు. దేవుడు పగ ఎలా తీర్చుకున్నాడు తెలుసా? ఎలా తీర్చుకున్నాడు చెప్పండి. మామూలుగా మోషేతో యుద్ధం చేయను అని అంటే ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, కొడతారు, జైల్లో పడేస్తారు, మామూలుగా చచ్చిపోతాడు రాజు, అంతే. కానీ దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? వారి సైన్యం అసలు ఎంత సంతోషంగా అంటే, దేవుడు పగ తీర్చుకుంటే మనం చూసి ఎంత ఆనందిస్తామంటే, చూడండి, మీకు 2-3 వారాల క్రితం చెప్పిన అనుకుంటా, వారు సంపాదించుకున్నటువంటి వెండి బంగారు నగలన్నీ వస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చి దేవుడు పగ తీర్చుకుంటే ఇట్లుంటది. అదే నువ్వు పగ తీర్చుకున్నావు అనుకో, వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ బంగారం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళని కొడతావు, కొట్టిన పేరు నీకు ఉంటుంది, వాళ్ళది నీకేం రాదు. దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళవన్నీ నీకు ఇస్తాడు. నేను నా సొంత మాటలుగా చెప్పేది, వాస్తవంగా ఉన్నాయి అక్కడ. వాళ్ళవన్నీ నీకు ఇచ్చి వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాడు? ఎర్ర సముద్రంలోకి తీసుకొచ్చి, అసలు మనుషులు కాదు, గుర్రాలు కాదు, రథములు కాదు, నామ రూపాలు లేకుండా శాల్తీలు గల్లంతైపోయింది. అసలు చూడడానికి లేరు. ఒకళ్ళు ఉంటే సమాధులు కడితే రే వీరేరా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని అనుకుంటారేమోనని. దేవుడు పగ తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది. మనం ఎప్పుడైనా దేవుని పగకు వదిలేస్తున్నామా? వదలం. అసలు మనం ఏముందనుకోండి, ఉప్పు కారం తినే రకాలు. మనం ప్రార్థన చేస్తాం, క్రిస్మసే చేస్తాం, పండగలే చేస్తాం, ఉప్పు కారం కాస్త గట్టిగా తింటాం. మనకెందుకు ఆగుద్ది పౌరుషం? అవుతుందంటారా? నువ్వు ఉప్పు తిన్నా, నువ్వు కారం తిన్నా దేవుని మాటకు లోబడాల్సినటువంటి వాడివి. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకుంటున్నావు కాబట్టి. నువ్వు క్రైస్తవుడవు కాదా? దేవుని బిడ్డవా కాదా? అయితే హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. పగ తీర్చుట నా పని, నాకు వదిలేయి, ప్రార్థన చెయ్యి. నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను దూషించే వారి కొరకు, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. నీ శత్రువుకు నేను శత్రువుని అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వే పగ తీర్చుకుంటావా, దేవునికి వదిలేస్తావా? నిజంగా వదిలేస్తారా? అలాగా వదిలేస్తారా?
ఇంటి మీదకి వచ్చి పిచ్చి బూతులు తిట్టి పోసి నువ్వు నాశనంగా అని చెప్పేసి వెళ్ళిపోయింది అనుకోండి. ఎవరు అనర్లే కానీ మామూలుగా అనుకుందాం. స్తోత్రం ప్రభు, నీకు వందనాలు వేసాయి, ఇంత పొద్దున్నే ఇంత మంచి వార్త తిన్నందుకు నీకు వందనాలు అంటారు ఎవరన్నా? ఇప్పుడేగా అమ్మా అట్లా అంటాను అన్నది అంటారు. అలాగా చెప్పండి. నిజంగా ఈ జనరేషన్లో అలా అనేవారు లేరు. ఎవరైతే అలా అనేవారు ఉంటారో వారే పరలోక రాజ్యానికి వారు. అనకపోతే నీ కర్మ. అనలేదనుకో నువ్వు ఎవరికి శత్రువు తెలుసా? చెప్పండి. దేవుడికి శత్రువు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ శత్రువు కూడా నేనున్నా కదా, నేను పగ తీర్చుకుంటా అంటాడు. అప్పుడు పగ ఎలా తీరుతాడు తెలుసా? సో నిత్య నరకాగ్ని వెళ్ళిపోండి. అక్రమం చేసేవారులారా, అవిశ్వాసులారా, అందులారా, ఎంత చెప్పినా వినన్నటువంటి మూర్ఖులారా, ఇక బోండి అని నిత్య నరకాగ్నికి పంపేస్తాడు. ఇప్పుడు ఏది బెటర్ అంటారు? కాముగా నోరు మూసుకుంటే అయిపోతుంది. ఎందుకు చెప్పండి? మన పక్షాన ఆయన ఉన్నాడు. ప్రభు ఏంటి ప్రభు పరిస్థితి అంటే నామరూపాలు లేకుండా చేస్తాడు. చూడండి, నేను మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దానియేలు మీద నింద మోపినటువంటి వారు ఉన్నారు. దానియేలు ఎప్పుడన్నా వారి మీద గొడవపోయిందా? మీకు ఏం అన్యాయం చేసిండ్రా నాయన, నా దేవుని నేను ఆరాధించుకుంటా ఉంటే నా గురించి పోయి ఆయనకి ఎందుకు చెప్పారా బాబు అని చెప్పేసి అన్నాడా? అసలు యథావిధిగా ముమ్మారు యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశాడు తప్ప ఏమీ చేయలేదు. కానీ ఆ నింద మోపినటువంటి వాడు ఒక్కడే కాకుండా భార్య, చెప్పండి, మీకు తెలియదు, అది కొత్తగా ఉంది కదా. ఎవరిని వేశారు సింహభవన్లో? దానియేలుని పైకి తీసిన తర్వాత మరలా సింహభవన్లో ఎవరిని వేశారు? ఏమో కొద్దిగా డౌట్గా ఉంది. మనం వాక్యం బాగా చదివే వాళ్ళం కదా, బాగా తెలుసు మనం. ఎవరిని వేశారు? ఏం మనుషులు? రాజు దానియేలు మీద నింద మోపినటువంటి వారిని. ఆ మనుషులు కాదు, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్నితో మొత్తం వేశారు. దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటదంటే అలా ఉంటది. ఇప్పుడు దానియేలు పగ తీర్చుకున్నాడా? లేదు, దేవుడే పగ తీర్చుకున్నాడు. ఇకపోతే షడ్రక మేషక అబేద్నెగోల్ని ఎత్తుకొని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి ముందు కాలి చచ్చిపోయారు? ఎవరైతే షడ్రక మేషక అబేద్నెగోలను ఎత్తుకొని పోయి అగ్నిగుండం లేయడానికి వెళ్ళారో ముందుగా వాళ్ళే కాలి చచ్చిపోయారు. వీళ్ళు బాగానే ఉన్నారు. దేవుడు పగ తీర్చుకుంటే అలా ఉంటదండి. నువ్వెవరు పగ తీర్చుకోవడానికి? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలి. నువ్వు మీ శత్రువు అయితే ప్రేమించాలి, ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనం పెడితే ఏంటో తెలుసా? భోజనం పెడితే ఏందన్నట్టు? నిప్పులు పోసినట్టు. అసలు నీకు నిప్పులు పోయాలి, నీ శత్రువు మీద నీకు నిప్పులు పోయాలని కోరికుంటే పిలిచి అన్నం పెట్టండి. అదే ఇది. అక్కడ ఏం చెప్తుంది? చదువు నా మాటను. నీ శత్రువు మీద తల మీద నిప్పులు కుప్పగా పోయాలని కనుక కోరిక నీకుంటే ఏం చేయాలి? చదువు నా మాటను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, ఎవరు ఆకలి కొని ఉంటే? పాపం ఏమో అసలు ఎంత మంచిదో తెలుసా? పాపం ఎంత మంచి మనసున్నామేమో, ఇవాళ పాపం ఆకలి అవుతుందట, కొద్దిగా అన్నం పెడదాం. మంచి మనిషికి అన్నం పెడతావా? మంచి మనిషికి అన్నం పెడతావా? పెట్టు, కాదనట్లేదు. కానీ నీ శత్రువు ఎవరైతే ఉన్నారో, నువ్వు అట్టగాను నువ్వు ఇట్టగాను అని తిట్టినా ఉందే, పాపం ఆకలితో బాధపడుతుంది అనుకో, దేవుని వాక్య ప్రకారంగా చేయాల్సినటువంటి పద్ధతి ఏందో తెలుసా? నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు, అది లెక్క. ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగా నిప్పులు తీసుకొచ్చి పోతారా? అన్నం పెడతారా? నిజమేనా? అలా పెట్టండి. శత్రువుని ప్రేమించి వారికి అన్నం పెట్టండి. వారికి ఆకలి అయితే అన్నం పెట్టండి, దాహం అయితే దప్పికే తీర్చండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని చేరదీయండి. అలా చేస్తే నేను వారి మీద పగ తీర్చుకుంటా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరి మీద పగ తీర్చుకోవడానికి వీల్లేదు.
దేవుడే పగ తీర్చుకుంటాడు. ఇది హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పే పద్ధతి. ఇక ముందుకు వెళితే ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేసి వాక్య ధ్యానాన్ని ముగించేద్దాం. మనం చదువుకున్నటువంటి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. ఇజ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలను వాసములగు మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, సౌలు, దావీదు. సౌలేమో ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు, దావీదేమో గొర్రెల కాపరి. ఇప్పుడు ఎవరి కోపం ఉందో తెలుసా? దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు మీద సౌలు రాజుకి కోపం ఉంది. ఎందుకు కోపం వచ్చింది ఆయన మీద అని ఆలోచిస్తే, గొల్యాతును చంపడానికి రాజుకి చేతగాలే. ఒడిశలలో ఒక రాయి పెట్టి యుద్ధము యెహోవాదే అని రాయి విసరడం వలన గొల్యాతు చనిపోయాడు. గొల్యాతు చనిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారంటే, దావీదుకు, సౌలు రాజుకి 1,000 కొలది, దావీదునకు 10,000 కొలది అని జయోత్సవాలు చేశారు. చేయడం వల్ల ఏంటేంటి, రాజు ఎవరిక్కడ? నేను రాజు ఉంటే ఆయనకు 10,000, నాకు 1,000. అసలు వీడు ఉండడం వల్లనే నాకు 9,000 తగ్గినాయి. వీడు లేకపోతే ఆ 10,000 దాని మీద ఇంకొక 10,000 అన్నీ నాయే కదా. ఇప్పుడు వీడి సంగతి ఏం చేయాలి? చూడాలి, వీడి సంగతి అంతు చూడాలి, వీడిని చంపాలి అని సౌలు అనుకోలే. ఎవరు అనుకున్నారో తెలుసా? చుట్టూ ఉన్న జనులందరూ చెప్పారు. ఏమని? వీడి వల్లనే నీకు అవమానం జరుగుతుంది. మీరు చదవండి తర్వాత. వీడి వల్లనే నీకు అవమానం జరుగుతుంది, వీడు లేకపోతే నువ్వు చక్కగా రాజ్యాన్ని వెళ్తావు అని అంటే, ఆ చెప్పుడు మాటలు విన్నటువంటి సౌలు దావీదును చంపడానికి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడో తెలుసా? పాపం గొర్రెలు కాసుకునేటువంటి వాడి మీద 3,000 మందిని తీసుకొని బయలుదేరాడు. చెప్పుడు మాటలు వినడం వల్లనే. చెప్పుడు మాటలు వినడం అని ఆడుందంటారా? మనం చదివిన పాఠ్య భాగంలో ఉంది. దావీదు గారు సాష్టాంగ నమస్కారం సౌలు గారికి చేసి, ఆ జనుల మాటలు నువ్వు ఎందుకయ్యా నమ్మేది? నేను ఎలా అంటానో నీకు తెలియదా అని అంటా ఉన్నాడు. వాళ్ళ మాటలు నమ్మి నన్ను చంపడానికి వచ్చావంటే నీకు ఏం అన్యాయం చేసినా అంటున్నాడు. చూడండి, ఇక్కడ హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పినటువంటి దావీదు లక్షణాన్ని మనం ఈ దినము నేర్చుకోవాలి. దావీదు ఏం తప్పు చేయలేదు. 3,000 మందిని తీసుకొని వచ్చాడు. అక్కడ గుహలోనికి వచ్చినప్పుడు ఆ గుహలో వీరు కూడా ఉన్నారు, దావీదు గారు కూడా అక్కడే ఉన్నారు. పాపం ఆ గుహలో సౌలు గారు నిద్రపోయారు. కొద్దిసేపు నిద్రపోవడం వలన అక్కడ ఉన్నటువంటి దావీదుతో వచ్చినటువంటి వారు ఏమంటున్నారు తెలుసా? ఇగో దావీదు గారు, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం తెలుసా? నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేసిండు కదా. ఇదిగో సౌలు నీ దగ్గరకు వచ్చిండు, యాసుకో, దేవుడు చెప్పిన వాగ్దానం ఇక నెరవేర్చబడుతుంది, చంపేయ్ అని చెప్పేసి దావీదు గారికి సలహా ఇచ్చారా లేదా? తర్వాత మీరు చదువుకోండి. అంటే అసలు అభిషేకింపబడినటువంటి వారిని నేను అనడానికి అర్హుణ్ణి కాదు అని జస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు నా చేతికి చిక్కావనడానికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును కోసుకొని వచ్చాడు. నువ్వు నా చేతికి చిక్కావు, నేను చంపడం పెద్ద లెక్కేం కాదు, నువ్వు బండుకొని ఉన్నావు, ఖడ్గంతో ఒక్కటేస్తే నీ తల తెగిపోతుంది, నేను చంపడం పెద్ద లెక్కేం కాదు, దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడని చెప్పడానికి కోసం జస్ట్ ఉదాహరణకు ఒక వస్త్రపు చెంగు అంచును కోసుకొని వచ్చాడు. అంచును కోసుకొని వచ్చి అంచును కోసినందుకే నేనెందుకు సౌలు రాజు వస్త్రపు చెంగును కోసానని తెగ బాధపడ్డాడు, మనసులో నొచ్చుకున్నాడు. అసలు ఎవరైనా చంపడానికి వచ్చిండండి,
దావీదుని చంపడానికి 3,000 మందిని తీసుకొని వచ్చిండు. 3,000 మందిని తీసుకొచ్చినటువంటి సౌలు వస్త్రాన్ని కోసినందుకు నాకు బాధ అనిపించింది. మరి ఆయన 3,000 మందిని తీసుకొచ్చి ఈ దావీదుని ఆయన సైన్యాన్ని చంపేస్తే పరిస్థితి ఏంటి? కానీ దావీదుకున్నటువంటి మంచి మనసు ఏంటో తెలుసా? ఆయన ఎవరిని చూస్తున్నాడు? అభిషేకము పొందినటువంటి సౌలు. మూర్ఖుడైనా, చెడ్డోడైనా, మంచోడైనా అభిషేకింపబడినటువంటి వ్యక్తి. ఈరోజు మనము ఈ దావీదును బట్టి తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏందో తెలుసా? ప్రాముఖ్యమైనటువంటి మాట ఏందో తెలుసా? మనము ఎవరి పోలికలో సృష్టింపబడ్డాము? దేవుని పోలికలో ఇక్కడ దావీదు గారు సౌలు వస్త్రాన్ని కోసినందుకు నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు అంటే, అభిషేకింపబడినటువంటి వాడి వస్త్రాన్ని కోయడానికి నేను అర్హుణ్ణి కాదు, అసలు మాట అనడానికి నేను అర్హుణ్ణి కాదు, అనకూడదు కదా. ఆయన అభిషేకింపబడినటువంటి రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, అయినా దేవుడే అభిషేకించాడు. అలాంటి వ్యక్తి యొక్క వస్త్రపు చెంగును కోయడానికి నేను అర్హుణ్ణి కాదని తగ్గించుకున్నాడు. అయితే ఈ దినము మనము చూడాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం, దావీదు ఏం చూసి సౌలు రాజు మీదికి వెళ్లకుండా ఆగిపోయాడు? సౌలు రాజులో ఉన్నటువంటి అభిషేకాన్ని చూసి. మనకు అలాంటి అభిషేకం కనబడితే మనం చేస్తామా? చెయ్యం కదా. ఉదాహరణకు మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటారు, కానీ నన్ను తిడతారా? నన్ను తిట్టరు, అవునా కదా? మీరు కొట్టుకుంటారు, అవసరమైతే అరే ఓరే తోరే అనుకుంటారు, కానీ నన్ను అంటారా? ఎందుకని? నేను ఒక సేవకుణ్ణి కాబట్టి, సేవకుల్లా కనబడుతున్నాను కాబట్టి నన్ను ఏం అనరు. మిమ్మల్ని మీరైతే అనుకుంటారు, ఎన్ని బూతులైనా తిట్టుకుంటారు కదా. ఈరోజు నీవు నీ పక్కనున్నటువంటి వారిని బూతులు తిట్టకుండా ఉండడానికి దేవుడు ఒక మంచి ఉదాహరణ నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటో తెలుసా? ఆయన రూపంలో ప్రతి మనిషిని చేశాడు. ఎవరి రూపంలో? మనుషులందరూ ఎవరి రూపంలో ఉన్నారు? దేవుని రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనుషులందరూ దేవుని రూపంలో ఉన్నప్పుడు, నీవెవరినైనా తిట్టడానికి వెళ్ళినప్పుడు ఆయనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడనే ఆలోచన కనుక నీకు వస్తే, వామ్మో దేవుని రూపంలో ఉన్నటువంటి మనుషులను నేను బూతులు తిడతానా, నాకు శాపం వస్తుంది అని అనుకోవాలి. అనుకుంటారా? మర్యాద ఇవ్వాలట ఆమె కనుక ప్రార్థించింది అనుకో, నామరూపాలు కూడా ఉండవు. ఎవరికి? అన్నోళ్ళకి. నేను చెప్పట్లే, అక్కడ వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనము ఇతరులను తిట్టకుండా, ఇతరుల మీద ద్వేషం పెంచుకోకుండా, ఇతరులను ప్రేమించాలనే ఆలోచన కనుక మనకు రావాలంటే, మనకు ఒక సూత్రం ఏంటంటే, ప్రతి మనిషి దేవుని రూపంలో చేయబడ్డాడు. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి వాయువు జీవాత్మ కలిగి, జీవవాయువును ఆదాము నాసికారంధ్రంలో ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రతి మనిషిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. దేవుడు నివసించే స్థలం ఏంటిది? హృదయం. నీ దేహమే. అంటే ప్రతి మనిషిలో దేవుడు అనే ఆత్మ ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం మనకు ఉంటే, ఏ మనిషిని కూడా మనం అనం. ఈవెన్ మన పిల్లలను కూడా బూతులు తిట్టాం. ఎవరిని వినపడకుండా కూడా మనం తిట్టాం. ఉందా ఇప్పుడు ఏమైనా అంటానికి? ఇక్కడ ఏమైనా ఉందా అంటానికి? అని అంటే, ఉన్నా లేకపోయినా ఆ మాటలు దేవుడు వింటున్నాడు. మనుషులు లేనప్పుడు భలే తిడతారు కదా. వాళ్ళు లేరు అనుకోండి, అసలు ఇష్టం వచ్చినట్టు తిడతారు పాపం. అందుకే దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చిండు. ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్ సిస్టమ్, ఓకేనా? రికార్డింగ్ లేకపోయినా నువ్వు మాట్లాడిన కాల్ డేటా అంతా ఎన్ని నిమిషాలు మాట్లాడావో ఓపెన్ చేస్తారు. యాడికి పోతావు? యాడ తప్పించుకుంటావు? తప్పించుకోవడానికి వీలు లేదు. డేటా అంతా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు నీ చిట్టా అంతా బయటపడుతుంది. అప్పుడు తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు రాజును తిట్టకుండా ఆపడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఈ దావీదు గారికి ఏమొచ్చిందంటే, ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి అని. ఈ దినము మనం ఇతరులను అనకుండా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు మనుషులను నిర్మించుకున్నాడు, పశువులను కాదు. దేవదూతల కంటే అధిక ప్రాధాన్యతను దేవుడు మనకిచ్చి భూమి మీదకి వచ్చాడు.
మన రూపము దాల్చి మనలాగా మనిషిలాగా మనతో జీవించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. కాబట్టి ఇతరులను అనడానికి మనకు అధికారము లేదు. ఇతరులను అంటే ఎవరిని అన్నట్టే? దేవుడిని అన్నట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అల్పులైన నా సహోదరులలో మీరు ఒకనికి చేసిద్దరు గనుక నాకును చేసినట్టే, అల్పులైన ఈ సహోదరులలో మీరు ఒక్కనికి చేయలేదు కనుక నాకును చెయ్యనట్టే. మీరు ఎవరినన్నా తిడితే ఎవరిని తిట్టినట్టు? అందుకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులమైనటువంటి మన మీద ఉందన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 4వ వచనం చూస్తే 24వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూడండి. ఆ ఆ ఆ ఆ నీ శత్రువుని నీ చేతికి అప్పగించినప్పుడు నీకు ఇష్టం వచ్చింది చేశానంటే దావీదు మనసు నొచ్చుకొని ఆయన ఏమీ అనలేదు. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చూస్తే చూసారా, దావీదుకి వెనకాల సైన్యం ఉంది. సౌలు రాజును చంపడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. నీ మీదకి వస్తే మేము ఎందుకు వదిలిపెడతాం దావీదు రాజా అని వీళ్ళు రెడీగా ఉన్నారు. దావీదు ఏమన్నాడో తెలుసా? వాళ్ళని ఆపండి, వద్దొద్దు. అభిషేకించబడినటువంటి వారి మీద మనం చెయ్యి వేయడానికి, మాట వదలడానికి మనకు అధికారం లేదని జనులను ఆపేశాడు. మనం కూడా అంతే, రెచ్చగొట్టి పంపేయడం కాదు. వాడి సంగతి బయటికి గుంజరా, ఫస్ట్ ముందు బయటికి గుంజకరా. ఇంట్లో దంతే కేసు అవుతుంది కానీ, ఇంట్లో దంతే కేసు అవుతుంది కానీ బయటికి గుంజకరా. బయటికి గుంజకొచ్చి ఆడవాళ్ళతో కొట్టింది, ఆడవాళ్ళతో కేసు పెట్టే పెద్ద లెక్కే ఉంది, పెద్ద ఏముంది. ఉన్నారండి సమాజంలో అట్లా చూస్తారండి. నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిద్రపోతుందా? వస్తుందా? ఎవరికి ఏం చేద్దాం? వాడిని బయటికి గుంజకరా. ఎవరండి? దేవునికి స్తోత్రం అనేవాళ్ళే, ఇక్కడికి వచ్చి హల్లెలూయా అనేవాళ్ళే. ఆపగలగాలి. హింసాత్మక నేపథ్యంలో దావీదు రాజు గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని, తన జనులను ఆపివేసి సౌలు రాజు మీదికి వెళ్ళడానికి మనం అర్హులము కాదు అంటున్నారా? ఏంట్రా 4 దన్నండి, వాడి తంతేనే బుద్ధి వస్తుంది అని రెచ్చగొట్టి పంపించటం లేరంటారా? మన గుంజుకు తందాం, తన్నిన తర్వాత చూద్దాం, ముందు 4 పడితేనే వాడు మాట వింటాడు. దయచేసి మనం అనొద్దు ఈ మాట. మనమంటే మాట్లాడరేంటమ్మా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే మనము, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని ఆరాధించే మనము, సర్వలోకాధిపతి, అన్ని దేశాలలో ఏలుతున్నటువంటి జీవాధిపతి అయినటువంటి నజరేయుడైన యేసయ్యను మనము ఆరాధిస్తున్నాం. మన ద్వారా హింసలు లేవడానికి వీల్లేదు. మన ద్వారా శాంతి నెలకొల్పబడాలి. ఆపండి. ఎవరన్నా గొడవకు వెళ్తా ఉంటే ఆపగలిగినటువంటి జ్ఞానము, తెలివితేటలు నీకు ఉండాలి. వద్దు, మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ మీద గొడవ వెళ్ళడానికి దేవుడు మనకు గొడవ చేయమని చెప్పలేదు, ప్రేమించమని చెప్పాడు అని చెప్పండి. హింస చేయాలంటే క్రైస్తవులకు మించినటువంటి హింస ఎవరు లేరు. ప్రపంచ దేశాలలో అత్యధికంగా ఉన్నటువంటి మార్గం ఏది? అత్యధికంగా యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలుసా? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ప్రపంచ అన్ని దేశాలలో యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు ఉన్నారు. వీరందరూ యుద్ధం చేయాలంటే ఏ దేశం కూడా అవుదా? కానీ దేవుడు మనకు నేర్పించినటువంటి మార్గం ఏంటో తెలుసా? హింసాత్మక నేపథ్యంలో మనం ఏం చేయాలి? శాంతిని నెలకొల్పాలి. దావీదుకున్నటువంటి మంచి లక్షణము, యుద్ధానికి వారందరూ సిద్ధమవుతే ఆపేశాడు, తన ప్రజలను ఆపేశాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం. దావీదు గుహలో నుండి బయలు వెళ్ళి కేక వేయగా నేల సాష్టాంగపడి, చూసారా ఎవరికి ఎవరు నమస్కారం చేశారు? అసలు ఎవరు శత్రువులు? ఎవరిని చంపడానికి ఎవరు వచ్చారు? సౌలే 3000 మందిని పట్టుకొచ్చింది.
ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి. ఇప్పుడు ఎవరు సాగిలపడి నమస్కారం చేస్తా ఉన్నారు? దావీదే నమస్కారం చేస్తా ఉన్నాడు. ఇది అక్కడ విచిత్రంగా లేదు? విచిత్రమేం కాదు ఇది. మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి మంచి పద్ధతి. చూద్దాం ఎంతమంది పాటిస్తారో. రేపొద్దున మిమ్మల్ని తన్నడానికి మీ ఇంటికి వస్తా, ఒక్కొక్కరి ఇంటికి వస్తా ఉంటా. మీరు సాగిలపడి నమస్కారం చేయండి. నవ్వుతారండి. ఒక్కరు కూడా చెప్పట్లే ఆమెనని. ఈయనట కొట్టడానికి వస్తాడట. ఎట్టెట్టొస్తాడో చూద్దాం. అరే పంతులు గారు వస్తాడన్నాడు, కర్ర పెట్టరా రెడీగా. నిన్ను కొడతా ఉంటే మేము చూసుకుంటూ ఉండాలా అంటారా? సౌలు రాజు దావీదుని చంపడానికి వస్తే దావీదు గారికి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చూడండి ఆ మాటను చూడండి. ఎందుకయ్యా అనవసరంగా వేరే వాళ్ళ మాటలు విని నా మీదకి వస్తావని మాట్లాడుతున్నాడు. చదువున్న మాటను. ఆ ఆ ఆ జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? ఎవరు వింటున్నారు? ఇగో దేవుని ఆత్మ లేనటువంటి వారు ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది? సౌలు గారి పరిస్థితి ఏంది? ఎవరి మాటలు పట్టుకొని వచ్చిండు? ఇప్పుడు ఆ దావీదు గారు ఆయన ఎందుకయ్యా ఈ మనుషుల మాటలు నమ్మి నా మీదికి ఎందుకు వచ్చును? అనవసరంగా నీ మీదికి నువ్వు తెచ్చుకున్నావు కదా, ఎందుకంటే వాళ్ళ మాటలు అంటున్నాడు. చదువు నా మాటను స్పష్టంగా. ఇట్లా నేను దావీదు మంచోడు అనుకుంటున్నావా? అమ్మ మంచోడు కాదు, నీకు కీడు చేయాలని, నీ సింహాసనం తీసేయాలని, ఆయన రాజు కావాలని అనుకుంటున్నాడు, మంచోడు అనుకుంటున్నావా అని ఎక్కించి చెప్పారు. మనం కూడా అంతే కదా. ఏదైనా గొడవ అయిందనుకో, ఎవరు లేనప్పుడు చూసి ఆమె దగ్గర పోయి కూర్చుంటాం. కూర్చొని ఏం చెప్తుంది తెలుసా? మంచోడు అనుకుంటున్నావా? మామూలుడు కాదు, ఆమె మంచిది అనుకుంటున్నావు, ఇగో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మొత్తం ఎక్కిచ్చి 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 ఆమెను ఉసుగొలిపి వీళ్ళు మెదలకుండా ఉంటారు. ఎవరమ్మా చెప్పిందంటే ఎవరు చెప్తారు? మేము ఎందుకు చెప్తాం, మాకేం అవసరం. మేము చెప్పితే ఆమె ఎట్ట నమ్మింది, ఆమె ఎట్టిన్నది? ఆమె చిన్నపిల్ల, ఆ మాత్రం కూడా తెలవదా? సరే మేము సరే అంటే అన్నం, మేము అన్నం అంటే మాత్రం నువ్వు తినట్లేదా అన్నం, నీకు తెలవదా అని మళ్ళీ రివర్స్ అంటారు. ఇప్పుడు ఎవరు మునిగేది? మునిగేది ఎవరు? వెన్నోళ్ళే మునిగేది. అందుకే జాగ్రత్త. సమాజం ఇది. మీ దగ్గరకు వచ్చి మంచి మాటలు ఎక్కిస్తారు, బాగా మంచి మాటలు ఎక్కిస్తారు. మంచి మాటలు ఎక్కిస్తారా? పనికి మాలిన మాటలు ఎక్కిస్తారు. ఈ సౌలుకి ఎక్కిచ్చారు చక్కగా. దావీదు మంచోడు అనుకుంటున్నావా? లేదండి న్యాయం మంచోడు అనుకుంటున్నావా? ఏడున్నాడు తెలుసా? ఎలా కనపడ్డాడు తెలుసా? ఏడ తిరుగుతుందో తెలుసా? ఎప్పుడు చూసిన చెప్పు మీదనే ఉంటుంది తెలుసా అని ఎక్కిస్తారు. ఆ మాటలు పట్టుకుని అవునా రాని ఇంటికి రాని ప్రతాపం చూపెట్టినాం అనుకో, మన జీవితాలకి ఏముండవు చక్కగా, ఎవరి దారి వాళ్ళది. కాబట్టి దావీదు గారు సాష్టాంగ నమస్కారం చేసి సౌలు గారికి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వెందుకయ్యా వాళ్ళ మాటలు నమ్మి నా మీదకి వచ్చావు అంటున్నాడు. చదవండి ఆ మాటను. నీవెందుకు వినుచున్నావు? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగ గుహలో నా చేతికి అప్పగించెను. కల్లార చూసినావు కదా, నిన్ను చంపాలంటే పెద్ద లెక్కేం కాదు. కానీ అనవసరంగా జనులు నా మీద నీకు ఎక్కించి చెప్పారు, వాటిని ఇప్పుడు వదిలిపెడితే నువ్వు బాగుపడతావు అని చెప్పేసి సౌలు గారికి చక్కగా చెప్పాడు ఆయన. చదవండి 12వ వచనం చూస్తే, 12వ వచనం ఏమంటుందంటే, నేను నిన్ను చంపను, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. ఎంతన్నా కూడా ఒక్కటన్నా కొట్టావా, ఒక్క దెబ్బన్నా కొట్టావా, చెంప మీదకెళ్ళి ఒక్కటి వీక రాదు, కొద్ది మా కడుపులన్న చల్లారుతాయి. నిన్ను నువ్వు లేనప్పుడు ఎంత తిట్టిందో తెలుసా? ఏదో మేము అన్నందుకైనా ఉత్తికట్ట, అసలు బుద్ధి లేదు నీకు అని అనరాదు, కొట్టరాదు అని అంటే, ఈ దావీదు గారు ఏమంటాడు తెలుసా? నాకును నీకును మధ్య దేవుడు ఉన్నాడు, నేనైతే పగ తీర్చుకొనను, పగ తీర్చుకునేవాడు ఆయన ఉన్నాడు, ఆయనకే వదిలేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అలా వదిలేయగలిగితే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. వదిలేస్తారా? అలా
అలా వదిలేస్తారా? మీ శత్రువుల విషయమే వదిలేయండి. మీ డబ్బులు తిన్నారా? మీ ఆస్తి గుంజుకున్నారా? మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్పారా? వారి వలన మీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయా? ఇంకేదైనా జరుగుతుందా మనుషుల మాటల వలన? ఫలాని కుటుంబం వలననే మా జీవితం ఎలా అయింది లేదంటారా? నిజంగా ఇప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని, వీడి వల్లే అండి, వీడి వల్లనే మా జీవితం ఇట్ట అయిపోయింది. పొద్దున్నే లేచి వాడు ముఖం చూడాలంటేనే అబ్బా అని వాళ్ళు లేరంటారా? ఉన్నారు. కానీ క్రైస్తవ సమాజంలో అలాంటి వాళ్ళు ఉండడానికి వీలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి శత్రువులుగా మీరు ఉండకండి. శత్రువులు మీకు ఎవరైనా ఉంటే వారిని ప్రేమించండి. చెంప కొట్టద్దు. శాంతిని నెలకొల్పండి. నిజంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత కష్టాన్నైనా భరించి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ దేవునికి మహిమ కలుగును గాక. ఎంత కష్టాన్నైనా భరిస్తారు, ఎన్ని నిందలనైనా భరిస్తారు, ఎంత బాధనైనా సహిస్తారు. అప్పచెప్తారు దేవునికి, ప్రభువా నేనైతే నీ రూపంలో ఉన్నటువంటి వారిని నానను, ఎందుకంటే నీవు చేసుకున్నావు కాబట్టి, నీ చేతులారా వారిని చేసుకున్నావు, వారి కొరకు నీ రక్తాన్ని కార్చావు కాబట్టి, వారి కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు కాబట్టి నేను వారిని అనను. ఎందుకంటే వారిని అంటే నిన్నన్నట్టే ప్రభు అని ఓర్చుకునేటువంటి తల్లులు తండ్రులు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇలా కఠినపరచబడినటువంటి సౌలు పరిస్థితిని ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కిందికి వెళితే 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. వీరు వచ్చినను నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక్క దినముననే. ఇప్పుడు ఎవరు పగ తీర్చుకున్నారు చెప్పండి? ఎవరు పగ తీర్చుకున్నాడు? దేవుడే తీర్చుకున్నాడు. కుటుంబంలో ఉన్నటువంటి 3 కుమారులు తండ్రి ఒక్కటే రోజు చచ్చిపోయారు. ఎందుకు? చెప్పుడు మాటలు వింటే. పాపం ఈ సౌలు గారికి ఏం తెలియదు. దావీదు నీ మీద కుట్ర పన్నుతాండు, నీ రాజ్యం తీసుకోవాలని లేనిపోని అని ఎక్కి చెప్పడం వల్ల ప్రభు ఈయన వెనక ముందు ఆలోచించకుండా 3000 మందిని తీసుకొని యుద్ధానికి పోయింది చంపేద్దామని. న్యాయంగా ఉన్న దావీదు, యథార్థంగా ఉన్నటువంటి దావీదు, గొర్రెలు కాసుకుంటూ నన్ను స్తుతించే దావీదు మీదకి నువ్వు వస్తావా? నా కుమారుడైనా నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు, ఆయన మీదికి రావడానికి నీకెన్ని గుండెలు? వచ్చినావు కదా. దావీదు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించు, నీ వస్త్రపు చెంగును కోసినందుకు నన్ను క్షమించుమని దండం పెట్టాడు దావీదు సౌలు గారికి. కానీ పగ తీర్చుకోలే. ఇప్పుడు పగ తీర్చుకున్నది ఎవరు? దేవుడు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కటే రోజు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దావీదు సౌలును క్షమించినట్టుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులను, నిన్ను అపహాస్యం చేస్తున్న, నిన్ను అపనిందల పాలు చేస్తున్నటువంటి నీ కుటుంబంలోనే నీ రక్త సంబంధులే నిన్ను వేరే విధంగా చూస్తే వారిని క్షమించేయండి, మందలించండి. వందనాలమ్మా అని నవ్వండి చక్కగా. మీరు పగ తీసుకుని నీ సంగత ముందుండు, రేపు నీ సంగత ఆడ తెలుసుకుందాంలే, వస్తావు కదా, ఆడికి వస్తావు కదా, ఇప్పుడెందుకు, ముందుంది, స్టేషన్కి పోదాం, కోర్టుకు పోదాం, అన్నీ చూద్దాం, ఎవరికి చేతనైతే ఎవరికి చేతనైనంత వాళ్ళు చూసుకుందాం అంటున్నారా? దేవుడు రివర్స్ వస్తాడు. వాళ్ళని ఏమండి, దేవుడు రివర్స్ వస్తాడు. వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకేమైంది అని దేవుడు మనల్ని అంటాడు. కాబట్టి మనము ఎవరిని కూడా అనడానికి వీల్లేదు. హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పుదాం. మన కుటుంబాల్లో శాంతిని నెలకొల్పుదాం. మన సంఘంలో శాంతిని నెలకొల్పుదాం. మన సమాజంలో, మన గ్రామంలో శాంతిని నెలకొల్పేవారు ఎవరయ్యా? క్రైస్తవులు, దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి బిడ్డలు. చూడండి, మనం చదువుకున్న 52వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. 52వ కీర్తన ఒకసారి చూడండి, మొదటి వచనం చూస్తే
ఆ, 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 చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు? ఆ, ఆ, దేవుని కృప నిత్యం ఉంటుంది నీకు తోడుగా. ఆయన కృపనిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప నీకు ఇచ్చి నీకు తోడుగా ఉంచుతాడు. శత్రువుల మధ్య నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఓకేనా? పచ్చిక బయళ్ళ మీద ఆయన నిన్ను పరుండ చేస్తాడు. ప్రభువా, నీవే నాకు తోడుగా ఉన్నావయ్యా. ఇగో నా కుటుంబీకులు నాకు శత్రువు అవుతున్నారు. నా తోటి కోడలే, మా ఆడబిడ్డే, మా తోటల్లుడే, మా ఇంటి ఎదురుగున్నోడే, వాడికి నేను ఎన్ని పెట్టినో వాడే నాకు శత్రువైండు. వాడి సంగతి నేను వదిలిపెట్టను అన్నీ అంటున్నావా? అయితే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. వదిలేయండి, ప్రార్థన చేద్దాం. మనము మన సమాజంలో, మన కుటుంబంలో శాంతిని నెలకొల్పడానికి ఒక తీర్మానంతో ఇంటికి వెళదాం. ఒక తీర్మానంతో వెళదాం. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. మోకరిస్తారా? ఈ దినము నాతో నీతో దేవుడు మాట్లాడాడు. మోకరించి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా ద్వారానే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. నా ద్వారానే హింస మొదలవుతుంది. ఇక నుంచి నేను అలా చేయను ప్రభువా. ఎందుకంటే నా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ మీ రూపంలో చేయబడ్డారయ్యా. మీ రూపంలో చేయబడ్డారు కనుక మీ రూపంలో చేయబడినటువంటి బిడ్డల్ని నేనేమి అనను. ఈ రోజు నుంచి ఒక మంచి మార్పు నాకు అనుగ్రహించండి. మా కుటుంబంలో హింసాత్మకమైనటువంటి ద్వారాని సద్దుమణిగింప చేయగలిగినటువంటి కృప నా ద్వారా అనుగ్రహించు ప్రభు. గొడవలని నాపాలి. ఎవరికి చిచ్చు పెట్టొద్దు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పను ప్రభువా. నన్ను ఈరోజు మార్చు. నా వలన ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి. నా వల్ల ఎంతో మంది నష్టపోయారు. నా వల్ల నా వల్లనే సమాజంలో ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి ప్రభు. ఈ దినము నన్ను క్షమించు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒప్పుకుందామా? తప్పులు ఒప్పుకుందామా? ఎవరి మీద ఎక్కించి చెప్పావో జ్ఞాపకం చేసుకో. ఎవరి కుటుంబంలో నువ్వేం చేసావో జ్ఞాపకం చేసుకో. ఎవరిని రెచ్చగొట్టావో జ్ఞాపకం చేసుకో. నీ వల్ల ఎంత నష్టం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈరోజు క్షమించేస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు. ఒక తీర్మానంతో ఇంటికి వెళ్దాం. ఒక తీర్మానంతో ఇంటికి వెళదాం. ఒక తీర్మానంతో ఇంటికి వెళదాం. ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, మీకు వందనములు, వందనములు, వందనములు. రేగ త్వర పడకు, ఓర్చుకో, ఓర్చుకో, కోపి గోడు చెందును, ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంత ముందు మెప్పుడు ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో, ఓర్చుకో, గోపి కోడు చెందకు, ఓర్చుకో. ఎవ్వడేని తిట్టినా ఓర్చుకో, ఓర్చుకో, మేలు చేయ కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు ఉండును, కోపమేల చేతువు ఓర్చుకో. నీవు కీడు నొందగా ఓర్చుకో, ఓర్చుకో, ప్రతి కీడు చెయ్యకు ఓర్చుకో. ఓర్చుకొని ఉండుము, అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో, ఓర్చుకో, కోపి గోడు చెందును ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంత ముందు మెప్పుడు ఓర్చుకో. ప్రార్థిద్దాం. ఓర్చుకుంటావా? దేవుడు నిన్ను ఓర్చుకోమని అడుగుతున్నాడు. నువ్వు ఎంత ఓర్చుకుంటే నీ శత్రువు అంత పతనం అయిపోతాడు. ఈ దినము నీ కుటుంబంలో నీ వల్ల గొడవలు అవుతున్నాయా? నీవు నోరు తెరవడం వలనే నీ భర్తకు కోపం వస్తుందా? నీ భర్త నోరు తెరవడం వలనే నీ భార్యకు కోపం వస్తుందా? నీ భర్తని ఇబ్బంది పెడుతున్నావా? నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావా? నీ కోడల్ని, నీ అత్తను ఓపిక లేదా? ఒక్క మాట అంటే 2 మాటలు తిరిగి అంటున్నావా? అయితే ఈ దినము దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు. సౌలును బట్టి దేవుడు బాధపడ్డాడు. నేను అభిషేకించినటువంటి నా సేవకుడు ఎందుకిలా దావీదు మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు?
అని సౌలును బట్టి బాధపడుతున్నాడు. పగ తెచ్చుకుంటావా? మానే. నీ భర్త నీ మీద అన్యాయంగా అంటున్నాడా? ప్రార్థన చేయి. అబీగయీలు ప్రార్థన చేసింది. నాబాలు మొరటువాడు, లెక్క చేయనటువంటి వాడు. అలాంటి భర్తను కలిగి ఉన్నటువంటి అబీగయీలు ప్రార్థన చేసింది. అయ్యా, నేను ఓర్చుకుంటా. నా భర్త కఠినాత్ముడే, నా భర్త దుర్మార్గుడే, కానీ ఆయన పక్షంగా నేను అడుగుతున్నా, నన్ను క్షమించమని దావీదును అడిగింది. ఈరోజు ఎవరి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నా? నీవు ఓర్చుకుంటావా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. నీవు ఓర్చుకుంటే నీ కుటుంబము కట్టబడుతుంది. నీవు నోరు తెరిస్తే నీ కుటుంబము చెల్లాచెదరైపోతుంది. ఓర్చుకుంటున్నావా? ఓర్చుకో, ఇంకా ఓర్చుకో. నీకు అన్యాయం జరిగినా నువ్వు ఓర్చుకోవాల్సిందే. నువ్వు బాధపడ్డా నువ్వు ఓర్చుకోవాల్సిందే. నీకు కీడు జరిగినా ఓర్చుకోవాల్సిందే. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ యథార్థతను చూస్తున్నాడు. హాగరును నిందల పాలు చేసింది శారా. విడిచిపెట్టి వెళ్ళొచ్చాడు అరణ్యములో. కుమారుడు ఏడుస్తున్నాడు నీళ్లు లేక. ఏంటి ప్రభువా అంటే, ఓర్చుకో, మరలా తిరిగి ఇంటికి వెళ్ళి నీ సేవకురాలైనటువంటి శారా చేతి కింద అణిగిమణిగి ఉండు. ఓర్చుకుంటే నీ జనాన్ని గొప్ప జనంగా చేస్తాను. నేను ఆశీర్వదిస్తాను. నీ జనాంగాన్ని ఇతరులకు ఆశీర్వదకరంగా నేను చేస్తానని దేవుడే అన్నాడు. ఈ దినము నువ్వు ఓర్చుకుంటున్నావా? నీ భర్త చేతి కింద అణిగిమణిగి ఉంటున్నావా? నీ అత్తగారి చేతి కింద అణిగిమణిగి ఉంటున్నావా? నీ సేవకుని చేతి కింద అణిగిమణిగి ఉంటున్నావా? నీ దేవాది దేవుడు అనేటువంటి యేసయ్య చేతి కింద అణిగిమణిగి ఉంటున్నావా? నీకు కష్టం వచ్చే సంగతి యేసయ్యకు తెలుసు. నువ్వు నిందలు పడే సంగతి యేసయ్యకు తెలుసు. నువ్వు ఎంత ఏడుస్తున్నావో యేసయ్యకు తెలుసు. నీ కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఒకానొక రోజున విడుదలనిస్తాడు. ఓర్చుకో. ఓర్చుకోవడమే నీ పని. ఆయన రాకడ పర్యంతం వరకు ఓర్చుకోవడమే నీ పని. ఈరోజు ఓర్చుకుంటా ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటావా? నేను ఓర్చుకుంటా ప్రభువా, ఇన్ని దినాలు నోరు తెరిచానయ్యా. నా కుటుంబం ఎలా అవ్వడానికి కారణం నేను, నా నోరే. నా నోటిని నేను అదుపులో ఉంచుకుంటా ప్రభువా. ఓర్చుకునే మనస్తత్వం, దీనత్వం నాకు దయచే ప్రభు అని ఈరోజు ఒక తీర్మానంతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ పురుషుడా, ఓర్చుకోకుండా నీ భార్యని ఇబ్బంది పెడుతున్నావా? నీ తల్లిని ఇబ్బంది పెడుతున్నావా? నీ అత్తగారిని ఇబ్బంది పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ వల్ల సేవకుడు బాధపడుతున్నాడా? నీ వలన గ్రామస్తులు బాధపడుతున్నారా? నీ వలన సంఘ పెద్దలు బాధపడుతున్నారా? గ్రామమే నీ వలన బాధపడుతుందా? అయితే ఈరోజే నువ్వు మారు మనసు పొందు. అయినా నువ్వు ఓర్చుకున్నా నీకు కష్టాలు ఎదురవుతున్నాయా? ఈ పురుషులను ఓర్చుకునే శక్తి దేవుడు ఇస్తాడు. యేసేపు ఓర్చుకున్నాడు, దావీదు ఓర్చుకున్నాడు, మోషే ఓర్చుకున్నాడు. అందరూ ఓర్చుకున్నటువంటి వారే. ఓర్చుకున్నటువంటి వారిని అందరినీ దేవుడు పైకెత్తాడు. ఈ దినము ఓర్చుకో. ప్రతి విషయంలో ఓర్చుకో. హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పే సాధనాలుగా నువ్వు నేను ఉండాలి. ఓ పురుషుడా, శాంతిని నెలకొల్పే బిడ్డగా ఉండు. ఓ స్త్రీ, శాంతిని నెలకొల్పే బిడ్డగా ఉండు. సంఘములో శాంతిని నెలకొల్పేది నీవే. సమాజంలో శాంతిని నెలకొల్పేది నీవే. చిచ్చు పెట్టేదానిగా ఉంటున్నావా? అక్కడి విషయాలు ఇక్కడ తీసుకొచ్చి వారి ఇంట్లో గొడవలు పెట్టేదానిగా ఉంటున్నావా? అయితే ఈ దినము మనసు మార్చుకో. ఈ దినము మనసు మార్చుకొని ఆ చెడ్డ అలవాటు తీసివేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఆశామాషగా అనుకోకు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబానికి మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదును ఆస్వాదించిన దేవుడు నిన్ను ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు. ఎస్తేరును ఆస్వాదించిన దేవుడు నిన్ను ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు. ఎస్తేరు కుటుంబం వల్లే, దావీదు కుటుంబం వల్లే అంతకంతకు వర్ధిల్లాలని ఆశపడితే ఓర్చుకో. కష్టాల్లో ఓర్చుకో, ఆర్థిక ఇబ్బందుల్లో ఓర్చుకో, బాధల్లో ఓర్చుకో, అనారోగ్య పరిస్థితుల్లో ఓర్చుకో, నిందల్లో ఓర్చుకో. యోబు ఓర్చుకున్నాడు, రెండంతల దీవెన పొందుకున్నాడు. ఎంతో మంది స్త్రీలైనటువంటి వారు ఓర్చుకున్నారు. వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. నీవు కూడా ఓర్చుకుంటావా? క్రైస్తవ పేరు పెట్టుకున్న నీవు ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానంతో వెళ్ళు. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. నాకు ఈ తీర్మానం దయచేయి. తీర్మానం నా పట్ల స్థిరపరచండి అయ్యా. నిజంగా నీ నామాన్ని మేము అవమానపరచొద్దు ప్రభు అని ప్రార్థన చేద్దాం.
స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. వందనములు యేసయ్యా, మీకు స్తోత్రం. మహిమ మీకి, మహిమ మీకి, మహిమ మీకి. యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనములు. అద్భుతకరుడా, మీకు వందనములు. ఆశ్చర్యకరుడా, ప్రేమ కలిగిన రాజా, దయగలిగిన రక్షక, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ మాట ద్వారా మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నేను నిన్ను చూస్తున్నానని సెలవిచ్చిన దేవా, నీ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడిని నేను. నా కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఓర్చుకో, ఓర్చుకుంటే నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, మా బిడ్డలకు ఓర్చుకునే మనస్తత్వం ఈ దినము నుంచి కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను. ప్రభా, మా బిడ్డలకు వారి జీవితాలలో మేలును ఉద్దేశించిన దేవుడు అయా, వారికి ఓర్పును దయచేయండి ప్రభా. ఓర్పు కలుగును గాక. ప్రతి స్త్రీకి, ప్రతి కుటుంబంలో ఓర్పు కలుగును గాక. ప్రతి పురుషునికి ఓర్పు కలుగును గాక. ప్రభా, మీ నామములో ఓర్పు లేకుండా చేస్తున్న దుష్టుని క్రియలన్నీ లయపరుస్తున్నామయ్యా, బంధిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఓర్పు దయచేయండి, ప్రతి ఒక్కరిలో సహనము దయచేయండి. హింసాత్మక నేపథ్యంలో శాంతిని నెలకొల్పండి ప్రభు. మా సంఘాలను, మా కుటుంబాలను, మా గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా గ్రామంలో శాంతిని నెలకొల్పండి. మా మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ప్రభు శాంతిని నెలకొల్పే క్రైస్తవులను లేపండి ప్రభు. ఇక్కడి నుంచే ఈ శాంతి ప్రారంభం అవ్వాలి. మా కుటుంబాల నుంచే ప్రారంభం అవ్వాలి. మా గ్రామం నుంచి ప్రారంభం అవ్వాలి. మా సంఘం నుంచి ప్రారంభం అవ్వాలి ప్రభు. అలాంటి శాంతిని నెలకొల్పి మా బిడ్డలను ప్రభు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనమందరము లేచి నిలబడి ఉండగా అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్దాం.